అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా అతనితో కూడా ఉన్నాడు. ఈ సీమోను ఎవరంటే గారడి చేసుకునే వ్యక్తి. ఆ పట్టణంలో గారడి చేయించుకుంటూ సమరయ దేశంలో గొప్పవాడిని చెప్పుకొంచు తిరుగుతూ ఉంటాడు. అయితే 20వ వచనంలో అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయమును దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమునందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకోమను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. మన హృదయాలోచనలు క్షమింపబడాలంటే దేవుని మనం వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? మారు మనస్సు పొంది వేడుకోవాలి. బాప్తీసము పొందిన వ్యక్తి కూడా నాకు వరాన్ని ఇవ్వండి అని డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తే దేవుడు వరాలు ఇస్తాడా? కాదు. మన సమయాన్ని ఇవ్వాలి, మన హృదయాన్ని ఇవ్వాలి, మన ఆలోచనలు ఇవ్వాలి. దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి. అంతేకాని డబ్బులు ఇస్తే దేవుడు ఇవ్వడు. మన హృదయాలోచనలు ఎరిగినటువంటి